ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, పాస్టర్కి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక మాట చదివి నా సాక్షి జీవితాన్ని పంచుకుంటానండి. కీర్తనల గ్రంథం 113వ కీర్తన 7-8 వచనాలు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, ప్రభువా, నన్ను కనికరించి నన్ను ప్రేమించి సంతోషంతో నీ మందిరానికి తీసుకొచ్చావు. ప్రభువా, నీ బిడ్డలతో కలిసి ఆనందించడానికి, హెచ్చరింపబట్టుకు నైనా నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుని నిరీక్షణ కలిగి జీవించడానికి నాకు సహాయం చేశారు తండ్రి. ప్రభువా, మీ దాసుని ద్వారా నన్ను ప్రేరేపించి నా సాక్షి జీవితాన్ని పంచుకున్నట్టుకు మీరు కృప చూస్తున్నారు తండ్రి. ప్రభువా, నా జీవితంలో జరిగిన సంఘటనలు మాత్రమే నాకు జ్ఞాపకంలోకి తీసుకురండి. ప్రభువా, అది వినుచున్న వారికి నీకు మహిమకరంగా ఉండటానికి సహాయం చేయమని ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మాది నసరావుపేట, గుంటూరు జిల్లా నసరావుపేట దగ్గర విప్రలపల్లి అనే గ్రామము. అక్కడ మా అమ్మమ్మ, మా తాతయ్య ఉంటారు. వారితో పాటు మా నాన్న, మా అమ్మ కూడా వారితోనే ఉంటారు. మాకు సొంత ఇల్లు లేదు. మా అమ్మమ్మ, మా తాతయ్య ఎక్కడైతే ఉన్నారో అక్కడే మా అమ్మ, మా నాన్న కూడా ఉంటా ఉన్నారు. వాళ్ళతో పని చేసుకుంటూ ఉంటా ఉన్నారు. అయితే నా చిన్ననాటి దినాల్లో 10వ తరగతి లోపు నాకు అంటే అబద్ధాలు ఆడే అలవాటు ఉంది. పాప స్వభావం నా జీవితంలో ఉంది. నేను అంటే బయట ఉన్నటువంటి మనుషులను చూసినప్పుడు వాళ్ళు సిగరెట్లు తాగుతూ ఉంటారు, బీడీలు తాగుతూ ఉంటారు. నాకు కూడా అనిపించేది అనమాట, వాళ్ళు అట్లా తాగుతున్నారు కదా, నేను కూడా తాగితే బాగుంటుందని చెప్పేసి అట్లా షాపులకు వెళ్ళినప్పుడు ఆ రోడ్డు మీద పడినటువంటి సిగరెట్ ముక్కలు, బీడీ ముక్కలు అవి తెచ్చుకుని తాగేవాడిని. అంటే గెదలకు వెళ్ళేవాడిని, ఫ్రెండ్స్తో కలిసి గెదలు కట్టడానికి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తాగేవాడిని. అంటే ఆ అలవాటు నాకు ఉంది. తర్వాత మా అమ్మ దృష్టిలో, మా నాన్న దృష్టిలో నేను చాలా మంచివాడిని, అబద్ధాలు చెప్పనని వాళ్ళకి నమ్మకం అనమాట. దొంగతనం చేయనని వాళ్ళకి నమ్మకం. అయితే నేను చాలా దొంగతనం చేసేవాడిని, అబద్ధాలు కూడా చెప్పేవాడిని. మా పక్కింటి వాళ్ళందరికీ మా అమ్మ చెప్తూ ఉండేది, మా ఇద్దరు పిల్లలు చాలా మంచివాళ్ళు, 10 రూపాయలు పెట్టిలో ఉన్న రూపాయి కూడా తీసుకురని చెప్తూ ఉండేది అనమాట. కానీ నేను ఆ డబ్బులు కొట్టేసేవాడిని. అది మా అమ్మకి తెలిసేది కాదు. అంటే తర్వాత నేను చదువుతున్న స్కూల్లోనే ఇట్లా కిటికీలు ఉండేవి. ఆ కిటికీలకి అట్లా ఓసులు ఉండేవి. నాకు స్కూల్ లోపల ఆడుకునే వస్తువులు ఉండేవి అనమాట. డ్రాయింగ్ వేసినటువంటి చార్ట్లు ఉండేవి. అయితే ఆ కిటికీలో ఉన్నటువంటి ఆ వస్తువులను తీసేసి లోపలికి వెళ్ళి నాకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకునేవాడిని. ఇట్లా నాలో అంటే దేవుని వాక్య ప్రకారం బాల్య దినములు అంటే నరుని యొక్క హృదయము చెడ్డదని చెప్పినట్టుగా నా బాల్య దినములంతా కూడా చెడ్డతనము నిండి ఉన్నదండి. అయితే నేను 6th క్లాస్ వరకు నాకు ఎటువంటి చదువు రాదు, తెలుగు చదవటం కూడా నాకు రాదు. 7th క్లాస్కి వచ్చేటప్పటికి కొంచెం తెలుగు చదవటం నేర్చుకున్నాను. 8th క్లాస్కి వచ్చేటప్పటికి కొంచెం హిందీ చదవటం, ఇంగ్లీష్ చదవటం నేర్చుకున్నాను. నా బాల్యదినంలోనే నాకు భక్తి కూడా ఉండేదండి. నేను అంటే నామకార్థమైన జీవితం, మా అమ్మమ్మ వాళ్ళు కానీ, తాతయ్య వాళ్ళు కానీ, మా అమ్మ వాళ్ళు కానీ అంత నామకార్థంగా ఉండేవాడు అనమాట. అంటే యేసుప్రభువుని కొంచెం ఆరాధించేవారు, కానీ అది ఆయన ఒక్కడే దేవుడని మాత్రం వాళ్ళకి తెలియదు అనమాట. అందరినీ ఆరాధిస్తుండేవాళ్ళు. క్రిస్మస్ వచ్చినప్పుడు మాత్రం మేము చర్చికి వెళ్తూ ఉండేవాడు. నేను చిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే చిన్నగా ఒక గుడి కట్టేవాడిని. గుడి కట్టుకుని ఆ గుడి దగ్గరే పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని అనమాట. అంటే
అంటే అది భక్తి మాత్రమే. ఆయన దేవుడని, ఆయన పాపాలు క్షమిస్తాడని ఇవన్నీ ఏమి తెలిసేది కాదు, భక్తిగా ఉండేవాడిని. 10th క్లాస్ వరకు అట్లా నా జీవితం సాగిందండి. ఆ తర్వాత నేను గుణదలు కూడా వెళ్ళేవాడిని. నా భక్తి జీవితంలో నేను గుణదలు వెళ్ళి అక్కడ భక్తిగా ఉండటం, అంటే కొబ్బరికాయలు కొట్టడం, దండం పెట్టుకుని రావడం అట్లా చేసేవాడు. కుటుంబం అంతా చేసేవాళ్ళం అట్లా. నేను ఆ గుణదలు వెళ్ళినప్పుడు కూడా ఆ గుణదలు వెళ్ళడానికి సంవత్సరం అంతా నేను డబ్బులు దాచిపెట్టుకునేవాడిని. ఆ పని చేసి ఈ పని చేసి ఆ డబ్బులన్నీ కూడా పెట్టుకుని గుణదలు వెళ్ళి బొమ్మలు కొనుక్కునేవాడిని. అయినా ఆ బొమ్మలు నాకు అంటే 2-3 వస్తువులు కొనుక్కునేటప్పుడు డబ్బులు అయిపోయాయి. అయితే ఇంకా నాకు బొమ్మలు కావాలనిపించేది. నాతో పాటు మా తమ్ముడిని తీసుకెళ్ళి అరే ఇది బాగుంది చూడరా అని చెప్పేసి వాడికి చూపించి వాడిని తీసుకుని వెళ్ళిపోమని చెప్పేవాడిని. అట్లా గుణదలలో కూడా నేను దొంగతనం చేశాను అనమాట. ఇది నా 10th క్లాస్ జీవితం వరకు జరిగిందండి. 10th క్లాస్కి వచ్చేటప్పటికి నాకు బాగా చదువుకోవాలి అంటే టీచర్స్ చెప్పేవాళ్ళు, బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలా, సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా తయారవ్వాలని చెప్పేవాళ్ళు. అయితే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ కలిగింది. బాగా చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకుని మంచి పేరు తీసుకొద్దాం అనుకున్నాను అనమాట. అట్లా బాగా చదువుకుని 10th క్లాస్లో 491 మార్కులు తెచ్చుకున్నానండి. అదే నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇంటర్మీడియట్కి ఎక్కడ చేరాలో నాకు తెలియదు. అనుకోకుండా దేవుడే SSN కాలేజీలో జాయిన్ అవ్వడానికి సాయం చేశాడు. ఏ మీడియం తీసుకోవాలో కూడా నాకు భయం వేసింది. నాకు ఎవరు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మా అమ్మ మా నాన్నకి చదువు రాదు. ఇక నేనే వెళ్ళాను, భయంతోనే ఇంగ్లీష్ మీడియం అని రాశాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత అట్లా నా చదువు కొనసాగుతుంది. కాలేజీకి వెళ్తూ ఉన్నాను, హాస్టల్లో ఉన్నాను, హాస్టల్లో తింటాము, కాలేజీకి వెళ్ళటం ఇట్లా రోజు జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఇవాంజలికల్ యూనియన్ తరఫున స్టూడెంట్స్ అనమాట, స్టూడెంట్స్ ఆ దగ్గరలో ఉన్నటువంటి టీచర్లు సువార్త పరిచయం కోసం వచ్చేవాళ్ళు. వస్తే నేను వాళ్ళ గురించి అనుకునేవాడిని. వాళ్ళు వచ్చి నన్ను పిలిచేవాళ్ళు, తమ్ముడు అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది, ఆ ప్రార్థనకి వెళ్దాం రండి అంటే నేను అనేవాడిని. నాకు చదువు పిచ్చి. నేను ఎప్పుడు చదువుకోవాలనుకుంటా ఉంటే వీళ్ళేంద్రా దేవుడు దేవుడు అంటారని చెప్పేసి వాళ్ళని ఇష్టపడేవాడిని కాదనమాట. రోజు అట్లా అనుకుంటా ఉండేవాడిని. నాకేమో చదువు కావాలా, వీళ్ళేమో దేవుడు అంటారు, ప్రతిసారి పిలుస్తారని చెప్పేసి కోపగించుకుని అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అట్లా దేవుడు నన్ను దర్శిస్తున్నప్పటికీ నేను రిజెక్ట్ చేశానండి. అట్లా నా మొదటి సంవత్సరం అయిపోయింది. మొదటి సంవత్సరంలో నాకు మంచి మార్కులు రాలేదు. అది గవర్నమెంట్ కాలేజీ కాబట్టి మంచి మార్కులు రాలేదు కాబట్టి నేను ప్రైవేట్ కాలేజీ జాయిన్ అయ్యాను. ప్రైవేట్ కాలేజీ జాయిన్ అయితే అక్కడ మంచి మార్క్స్ వస్తాయని చెప్పేసి జాయిన్ అయ్యాను. అయితే అక్కడ హాస్టల్ లేదు, బయట నుండి రావాలన్నమాట. ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్లో ఉండి కాలేజీకి వెళుతూ ఉండేవాడిని, ప్రైవేట్ కాలేజీకి. ఇంటి దగ్గర నుండి మా అమ్మ నాకు క్యారేజీ పంపిస్తూ ఉండేదన్నమాట. ఆ క్యారేజీ తినేవాడిని, కాలేజీకి వెళ్ళేవాడిని, మళ్ళీ వచ్చి అదే క్యారేజీ సాయంత్రం దాకా ఉండేది. 3 పూట్ల క్యారేజీ పంపించేవాడు, అది తినేవాడిని. అయితే కొన్ని రోజుల తర్వాత దాదాపుగా జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మా అమ్మ పంపించేటువంటి పదార్థాలు చూస్తే చాలా రోతగా ఉండేవి. మా అమ్మ వంట చాలా బాగా చేసింది, కర్రీస్ కూడా చాలా చక్కగా చేస్తుంది. అయితే ఆ వంట చూసినప్పుడు పాత్రలో శుభ్రంగా కడగట్లేదు. నిన్న తిని పంపించినట్టు నాన్ పంపించేది. నాకు అర్థమయ్యేది కాదు, మమ్మీ ఎంత శుభ్రంగా ఉండేది కదా, ఎందుకు ఇట్లా పంపిస్తుందని అనుమానం వచ్చి నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే అక్కడ మా అమ్మకి బాగలేదని అర్థమైంది నాకు. ఇంకా ఆమె పని చేయలేదని, ఆమె నాకు వంట చేసి పెట్టలేదని నాకు అర్థమైంది. మళ్ళీ ఎట్లా కాలేజీకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ వచ్చి అట్లాగే బాధపడుతూనే ఆనందిస్తూనే కాలేజీకి వెళ్ళి వచ్చేవాడిని. అయితే అట్లా ప్రతిరోజు సాగుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. అన్నమేమో తినలేకపోతూ ఉన్నాను, చదివేమో వాడు 8 గంటలకు రమ్మంటారు, సాయంత్రం 6 గంటల దాకా ఉంచేవాడు. నాకు చదువు అంటే ఇష్టమే, ఎంతసేపు అయినా చదువుతాను, కానీ మధ్యలో ఆకలికి ఉండలేమన్నమాట. 8 గంటలకల్లా కాలేజీకి వెళ్ళిపోవాలి, 8 గంటలకు నాకు క్యారేజ్ తెచ్చేవాడు ఎవరు ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మాత్రం క్యారేజీ తినాలి. అట్లా సాగుతూ ఉంది. ఒకరోజు నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే ఆ రూమ్లోనే ఉన్నాను అనమాట. ఉంటే ఆ పక్కన సత్యనారాయణ, కళావతి అనే ఇద్దరు ఉంటా ఉన్నారు. ఒక రూమ్లో, పక్క రూమ్లో ఉంటా ఉన్నారు. అన్న వచ్చి చెప్పాడు, బ్రదరు అక్కడ పాస్టర్ ఉన్నాడు, అన్న వచ్చి ప్రార్థన చేస్తాడు, నీకు తగ్గిపోద్ది, నువ్వు రోజు చర్చికి రా అని చెప్పేశాడు అనమాట.
చెప్పి సాయంత్రానికి అన్నను తీసుకొచ్చి అన్న మేము ఫ్రెండ్స్ మాత్రం ఉన్నాం 4-5 కూర్చోబెట్టి అన్న వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పి నాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే నాకు జ్వరం తగ్గిపోయిన తర్వాత నాకు కొంచెం నమ్మకం కలిగింది అనమాట. అంటే అమ్మకు బాగాలేకపోయినా ఈ మాటల వల్ల నేను కొంచెం ఆదరణ పొందిన తర్వాత చర్చికి వెళ్తూ ఉన్నాను అనమాట. ఆదివారం వెళ్ళి చర్చిలో కూర్చున్న తర్వాత బల్లారాధన వస్తుంది కదా. బల్లారాధన వచ్చినప్పుడు అన్న బల్లిచ్చిన తర్వాత ఇంకా రొట్టె రసము మిగిలిపోయిందని చెప్పేవాడు. ఈ రొట్టె రసం ఎందుకు మిగిలిపోయిందంటే ఇంకా రక్షింపబడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసము ఈ మిగిలిపోయిన రొట్టె రసం ఉంది. అయితే మరి అంటే ఆ రొట్టె రసం నా కోసమే కదా మిగిలిపోయింది, నేను పాపం చేయడం వల్లనే కదా అన్న చెప్పేవాడు అనమాట. నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు కాబట్టి నువ్వు ఆ రొట్టె రసము తీసుకోలేవు. అయితే దేవుడు నిన్ను కోరుకునేది ఏంటంటే నువ్వు త్వరగా రక్షింపబడాలని, నీ పాపం నుండి విడిపింపబడి దేవుని యొక్క శరీరంలో, దేవుని యొక్క రక్తంలో పాలు పంపులు పొందాలని చెప్తా ఉండేవాడు అనమాట. నాకు బాధేసేది అదేంటి అంటే నేను పాపిననా అన్న ఉద్దేశము, నేను పాపిననా అంటే నేను పాపిననే కదా, అందులో బలలో నన్ను చేయవేయింది, నేను తీసుకోకూడదని చెప్పేసి నా మనసు చాలా బాధ కలిగించేది. అట్లా తర్వాత ఇంకొక ఆదివారం కూడా వెళ్ళాను. ఆదివారం కూడా అన్నట్లాగే చెప్పాడు, రొట్టె రసము ఇంకా మిగిలిపోయింది, అది ఇంకా అంటే రక్షింపబడాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, అంటే అందులో నేను కూడా ఒకరిని కదా అని చెప్పేసి నేను ఇంకా చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఆదివారం వచ్చేటప్పటికి అన్నకి చెప్పారనమాట, అన్న నాకు ఇట్లా ఇష్టం లేదు, నేను నా పాపమును విడిచిపెడతాను, నాకు దేవుడు అంటే ఇష్టం కలిగిందని నాకు అర్థమవుతుంది, నేను పాపనని నాకు అర్థమవుతుంది, నా పాపాల వల్ల నాకు శిక్ష వస్తుందని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వేం చేయమంటే చేస్తానంటే, అయితే నువ్వు మనుషులు అందరూ ఎదుట నువ్వు నీ పాపమును ఒప్పుకోవాలి, నువ్వు దేవుని నమ్ముతున్నానని చెప్పాలి అని చెప్పాడు. అన్న నేను ఎంతమంది ముందైనా నేను ఇట్లా చెప్తానన్నా అంటే అదే రోజు బాప్తిస్మం కూడా ఇస్తా ఉన్నాను అనమాట. నేను అదే రోజు నిర్ణయించుకున్నాను. అప్పటికి అంటే కొంతమంది అంటూ ఉండేవాళ్ళు ఏమంటారంటే, నువ్వు రక్షింపబడిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత మళ్ళీ పాపం చేస్తావు, మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోతావు అని చెప్తే నాకైనా అట్లా నాకు ఇష్టం అంటే అది అంత మంచిగా అనిపించలేదు. ఒకళ్ళు తప్పు చేస్తే దేవుడే సరి చేస్తాడు అని చెప్పేసి ఆ రోజే తీర్మానం చేసుకుని ఆ రోజే నేను బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది. పాప జీవితం నాలో లేదన్న విషయం నాకు అర్థమైందండి. అయితే ఆ రోజు వర్షం కూడా పడింది. ఆ నసరాపేట పట్టణంలోనే వర్షం పడింది, మరి పక్కన అక్కడ కూడా పడలేదనమాట. అక్కడ పాస్టమ్ గారు అంటా ఉంది, ఏది రాజేష్ బాప్తిస్మం తీసుకుంటే వర్షం కూడా పడిందే అని చెప్పేసి నాకు ఆ విషయం కూడా చాలా సంతోషం కలిగించింది. అప్పటిదాకా నాకు సంతోషం లేదు కాబట్టి అంటే దేవుడు నా రక్షణ తీర్మానాన్ని అంగీకరిస్తున్నాడని చెప్పేసి నేను అర్థం చేసుకున్నాను అనమాట. అట్లా తర్వాత ఈ మధ్యలో చివరి ఎగ్జామ్స్ ఎండింగ్కి వచ్చినాయి, ఎగ్జామ్స్ రాయబోతున్నాను. అయితే ఆ కాలేజీలో 2000కే నేను మాట్లాడుతున్నాను చదవడానికి, కానీ వాళ్ళు 7000 తీసేశారు. అయితే మా అమ్మకు బాగాలేదు, మా నాన్న పని చేయడం లేదు, మా అన్నయ్య చిన్నవాడు, నేను చదువుకుంటా ఉన్నాను, నాకు డబ్బులు కట్టేవాడు ఎవరు లేరు. ఇక అదే దిగులుతూ ఉన్నాను అనమాట. ఒకవైపేమో డబ్బులు కట్టేవాళ్ళు లేరు, ఒకవైపేమో భోజనం సరిగా ఉండట్లేదు. నాకు 10th క్లాస్ నుండే ఎసిడిటీ అలవాటు అయిపోయింది. ఒక గంట సేపు కూర్చుంటే కడుపంతా నొప్పి వచ్చేది. కడుపు నొప్పి వచ్చినప్పుడల్లా వాటర్ తాగుతూ ఉండేవాడిని. ఎంత వాటర్ తాగినా వాటర్ తాగుతూ ఉంటాను, పాసుకుపోతూ ఉండాలి, వాటర్ తాగుతూ ఉంటాను, పాసుకుపోతూ ఉండాలన్నమాట. అట్లా ఉపశమనం కల్పించుకుంటూ ఉండేవాడిని. అయితే ఆ తర్వాత ఆ రోజుల్లోనే అట్లా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే మా అమ్మాయికి ఇంకా అంటే చాలా బలహీన పడిపోయింది, ఇంకా చచ్చిపోతుందని నాకు అర్థమైతే నేనేం చేశానంటే, ఆమె ఖచ్చితంగా చనిపోతే నరకానికి పడుతుందని చెప్పేసి నేను పాస్టర్ గారిని నెహెమ్యా అక్కడ NSP కాలేజీలో క్రీస్తు ప్రార్థనా మందిరం అనే మందిరంలో అన్న పాస్టర్ గారు ఉన్నారనమాట. అన్నం తీసుకుని నేను మా ఇంటికి తీసుకెళ్ళాను.
అన్న మా అమ్మకి ఇట్లా బాగాలేదు, మనం ప్రార్థన చేద్దామన్నా అని చెప్పేసి అన్నం తీసుకెళ్ళేవాడు అనమాట. అట్లా 4-5 సార్లు ఇంటికి తీసుకెళ్ళాను. తీసుకువెళ్ళిన తర్వాత ఒకరోజు అన్న కూడా చెప్పాడు, ఇట్లా అమ్మ ఈ అంటే సువార్త చెప్పాడు ఆమెకి. సువార్త చెప్పినా ఆమె ఏదో ఉండి విన్నట్టుగా ఉండేదన్నమాట. నేను అక్కడ కూర్చొని చెప్పాను మా అమ్మకి, నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావమ్మా, నాకు అర్థం అవుతుంది, ఈ ఒక్కసారి కన్నా నన్ను అర్థం చేసుకో, నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తే నాకు ఇష్టం లేదు, నువ్వు యేసుప్రభువుని నమ్ముకోమా అని నేను గట్టిగా చెప్పాను, నొక్కి చెప్పాను. చెప్తే మా అమ్మ ఏడ్చింది. ఏడ్చి నేను చెప్పిన మాటల్లో చెప్పింది, నేను పాపం చేశాను, ఆ పాపం వల్ల నేను నరకానికి పోతానని నాకు అర్థమవుతుంది, దేవుడిని నేను అడుగుతున్నాను నన్ను క్షమించమని, దేవుడు ఈ క్షణాన చనిపోతే ఆయన దగ్గర ఉంచుకుంటాడని నేను నమ్ముతున్నానని మా అమ్మ చిన్న వాయిస్తో చెప్పిందనమాట. ఇక దానితో నాకు సంతోషం వేసింది. అట్లా నైటే నేను మళ్ళీ నసరాపేట వెళ్ళిపోయాను చదువుకోవడానికి. కాలేజీకి వెళ్ళిపోయాను. కొన్ని రోజుల తర్వాత నా స్నేహితుడు, నాతో పాటు నాగేశ్వరరావు అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి కాలేజీకి వచ్చాడు. వచ్చి ఇంటి దగ్గర అమ్మకు బాగాలేదంటే ఇంకా నాకు అప్పుడే అర్థమైపోయింది మా అమ్మ చనిపోయిందని చెప్పేసి. అబ్బాయి 10 కిలోమీటర్ల సైకిల్ మీద మా ఇంటికి తీసుకెళ్ళాడు. మా అమ్మ చనిపోయింది. సరే మా అమ్మ చనిపోయిందని మళ్ళీ అంటే భూస్థాపన చేసేసారు. మళ్ళా తిరిగి నేనుండే రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ చదువుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చానమాట. ఇంటికి వచ్చి చూస్తే అక్కడ ఇంకా నాకు మిగిలి ఉంది అంటే అమ్మమ్మ తాతయ్య ఉన్నారు, చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు, నాన్నున్నాడు, నాన్నున్నాడు. అయితే మేము వేరుగానే ఉంటాము, వేరుగానే వండుకుంటాము. మా అమ్మమ్మ మా తాతకి మా అమ్మ మా నాన్నంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఎక్కువ వాళ్ళని నేర్పిస్తూ ఉంటారు, ఎప్పుడు వెళ్ళిపోమని చెప్తూ ఉంటారు. ఏమీ లేదు. అట్లా మా అన్నకి వంట రాదు, మా నాన్నకి రాదు. నేనే పప్పు చేసి పెట్టాను. ఆ పప్పులో ఏమయ్యారో తెలియదు. మా చిన్నవాళ్ళు నన్ను చూస్తూనే ఉన్నారు, మా అన్నయ్య వండేది మేము వండుకోవటం చూస్తూనే ఉన్నారు, తింటాం చూస్తూనే ఉన్నారు. మీకు అమ్మలేదు కదరా, మేము చేసి పెడదామని వాళ్ళు ఎప్పుడు అమ్మలేదన్నమాట. చాలా బాధ వేసేది. అమ్మ లేకపోయినా, తండ్రి చేసేవాళ్ళు లేకపోయినా, మేము మగపిల్లలమైనా వండుకుంటున్నా వీళ్ళు చూస్తూనే ఉన్నారని చాలా బాధపడేవాడిని. ఆ బాధలోనే నా జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాను. అట్లా నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నానండి. 780 మార్కులతో పాస్ అయి బయటకు వచ్చాను. ఆ తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను. ఆ డిగ్రీ మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది. అప్పటికి దేవుని విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాను. దేవుని వాక్యం అంటే చాలా ఆసక్తి ఉంది. అన్న వాక్యం తీసి అక్కడ ఒక వచనం ఇక్కడ ఒక వచనం చెప్తూ ఉండేవాడు. దీనికి లింక్ ఉండేది. అసలు ఇది ఎట్లా చెప్తున్నాడు, ఇదేదో వింతగా ఉందని చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యం వేసేది అనమాట. అప్పుడు దాకా లోకం గురించి తెలుసు, లోకం అంతా బాగా తెలుసు, అయితే వాక్యం గురించి తెలియదు కదా. ఇది కొత్తగా ఉండేది అనమాట. ప్రతి వాక్యం కొత్తగా ఉండేది, ప్రతి వాక్యం నేను చేసి తప్పును చూపిస్తూ ఉండేది. అట్లా అంటే ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఆ వాక్యం చదువుకోవటం వల్ల నాకు అర్థమయ్యేది. ఇక నేను ఒకటే నిశ్చయించుకున్నాను, చదువు తర్వాత సంగతి అసలు ముందు ఏంది, ఈ బైబిల్ ఏం చెప్తుంది, ఈ బైబిల్ నుండి నాకేంది వచ్చేది అని చెప్పేసి ఒక 70 రోజులు టార్గెట్ పెట్టుకున్నాను. 70 రోజుల్లో నేను బైబిల్ మొత్తం చదివేశాను. బైబిల్ మొత్తం చదివేసి అంటే ఒక అవగాహనకు వచ్చాను. ఇది పరిశుద్ధ గ్రంథము, ఇది నా పాపాలను చూపిస్తుంది, నా జీవితాన్ని సరిచేస్తుంది అని నేను నిశ్చయించుకున్నానండి. ఆ తర్వాత కూడా 70 రోజుల్లో చదివేసుకున్నాను. దేవుని వాక్యము వింటూనే ఉన్నాను. వారపుడికలు జరిగాయండి. అంటే నేను ఆ రూమును విడిచిపెట్టి మందిరంలోకి వచ్చేసాను. అన్న రోజు నా దగ్గరకు వచ్చి నన్ను పలకరించి వెళ్ళేవాడు అనమాట. రూమ్ దగ్గరకు వచ్చేవాడు, పాస్టర్ అన్న వచ్చి పలకరించి వెళ్ళేవాడు.
ఇంకా మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఆ మందిరంలోనికే వచ్చాను. ఆ మందిరంలోకి వచ్చి ఆ మందిరంలోనే ఉంటూ నేను చదువుకుంటూ ఉండేవాడిని అనమాట. ఆ మందిరంలో ప్రతి కూడికకి నేను అటెండ్ అయ్యేవాడిని. బైబిల్ స్టడీ ఉండేది, ఆరాధన, స్త్రీల కూడిక ఉండేది, తర్వాత విజ్ఞాపన కూడిక ఉండేది. దాదాపు 10 సంవత్సరాలు చర్చిలో ఉన్నాను. 10 సంవత్సరాల్లో ఒక్క ఆదివారం మాత్రమే నేను మిస్ అయ్యాను. 1-2 బైబిల్ స్టడీలు మాత్రమే మిస్ అయ్యాను. అంటే అంత ఆసక్తిగా నేను బైబిల్ తెలుసుకున్నానండి. ఇప్పుడు సిస్టర్స్ చదువుతూ ఉంటారు కదా, చాలా ఫాస్ట్గా తీస్తారు. నేను ఇప్పుడు తీయలేకపోతా ఉన్నాను. కానీ నేను దేవుని అంటే డిగ్రీ చదువుకునే సమయంలోనైతే చాలా అట్లా నేను అట్లా చేయి తీస్తే నాకు వాక్యం వచ్చేసేది అనమాట. అట్లా చేయి పెట్టగానే వాక్యం వచ్చేసేది. అన్న ఏది చెప్తున్నా కానీ అంత స్పీడ్గా నాకు వాక్యం వచ్చేసేది అనమాట. అంటే అంత తెలుసుకుని పోయాను నేను. వాక్యం అంతా నా హృదయంలో ఉండిపోయింది. ఎక్కడ ఏ వచ్చిన ఉన్నది అన్నది కూడా నాకు తెలిసిపోయింది అనమాట. అంత బాగా ఆసక్తితో నేను చదువుకున్నానండి. అయితే నేను చదువు మీద ఎక్కువ ధ్యాస చేయలేదు కాబట్టి నేను డిగ్రీ ఫెయిల్ అయిపోతానని అనుకున్నాను. కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయానండి. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అంటే దేవునికి నేను ఇష్టంగా జీవిస్తే దేవుడు నన్ను పాస్ చేస్తాడు. అది ఒక గొప్ప అద్భుతమైన విషయం అనమాట. అది ఒక వండర్ఫుల్గా నేను ఫీల్ అయ్యాను. అదేంటి, నేను తక్కువ చదువుకున్నాను కదా, పాస్ మార్కులకే రాశాను కదా, అయినా పాస్ అయినని చెప్పేసి ఇది ఖచ్చితంగా దేవుడు చేసిన కార్యం అనేది నేను నమ్మానండి. అట్లా సెకండ్ ఇయర్ కూడా అంతే. నేను ఎక్కువ ఆ సమయంలో సువార్త కూడికలు ఎక్కువగా జరిగాయి నర్సరావుపేట పట్టణంలో. అందరూ అన్ని చర్చిల వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారన్నా సువార్త కూడికి పెట్టేవాళ్ళు అనమాట. ఆ సువార్త కూడికలు అన్నిటికీ ఏది మిస్ కాకుండా వెళ్ళేవాడిని. ఆయన అట్టు చెప్తాడు, ఈయనట్టు చెప్తాడు, ఆ క్యాసెట్ తెచ్చుకుని ఈ క్యాసెట్ తెచ్చుకుని ఎన్ని రకాలుగా వాక్యం వినాలో, ఎంతమంది సాక్షి జీవితం వినాలో అంతమంది వినేశానమాట. నేను అన్ని వినేశాను. అయితే చదువు మీద కొంచెం తక్కువ ఫోకస్ పెట్టాను అనమాట. అయితే ముందు దేవుడి గురించి తెలుసుకుందాం అని చెప్పేసి అట్లా నేను డిగ్రీ సెకండ్ ఇయర్ కూడా పాస్ అయిపోయాను. డిగ్రీ థర్డ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి మా నాన్న పరిస్థితి కూడా బాగలేదు. డిగ్రీ థర్డ్ ఇయర్ నేను ఎగ్జామ్స్ రాయబోతున్నానుగా మా నాన్నగారు కూడా చనిపోయే స్థితిలో ఉన్నారని నాకు అర్థమైపోయింది. అప్పుడు కూడా అన్నని తీసుకువెళ్ళాను. అంటే కుటుంబ ప్రార్థన పెట్టించేవాడు అనమాట. అట్లన్నా మా నాన్న వింటాడు, వాక్యము విని రక్షింపబడతాడని ప్రతి ఏదో ఒక ఖాళీ దొరికినప్పుడల్లా ఆ పాస్టర్ మా ఇంటికి తీసుకెళ్ళేవాడిని. అన్న కూడా వచ్చేవాడు, వచ్చి సువార్త చెప్పేవాడు అనమాట. అట్లన్నా మా నాన్న రక్షింపబడతాడని. అట్లాగే మా అమ్మకి ఏ విధంగా సువార్త చెప్పానో మా నాన్న కూడా అలాగే చెప్పాను. నాన్న నువ్వు తప్పు చేశావు, మనం తప్పు చేస్తే మనం నరకానికి వెళ్తాము. అయితే యేసుప్రభువు మన పాపాలను మరణించి తిరిగి లేచాడని ఒప్పుకుంటే మనం పరలోకం వెళ్తాం నాన్న అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. చివరిసారిగా మా నాన్న చెప్పాడు అనమాట, నేను యేసుప్రభువుని నమ్ముతాను, నేను కూడా నా పాపాన్ని విడిచిపెడుతున్నాను, యేసుప్రభువు రక్తంలో కడుక్కున్నాను అని చెప్పాడండి. చెప్పిన తర్వాత వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళ బంధువుల దగ్గరే మా నాన్న కూడా చనిపోయాడండి. మా నాన్న కూడా చనిపోవటం వలన ఇక ఒకవైపు నాకు భోజనం కష్టమైపోతూ ఉంది, ఒకవైపు చదువుకోవటము కష్టమైపోతూ ఉందండి. అట్లా నేను డిగ్రీ థర్డ్ ఇయర్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. రిజల్ట్ వచ్చిన తర్వాత నేనేం చదువుకోలేదు కదా, నా జీవితం అంతా బాధే. ఆహారానికి కష్టమే, చూసేవాళ్ళు కష్టమే, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, డబ్బులకి ఇబ్బంది, ఆహారానికి ఇబ్బంది, ఎగ్జామ్స్ నేను సరిగ్గా చదవలేకపోయాను. అందుకని నేను అప్పుడు పేపర్లో వచ్చేదండి రిజల్ట్, డిగ్రీ రిజల్ట్ పేపర్లో వస్తే ఆ పేపర్లో అసలు నేను పాస్ అయి ఉన్నాను నాకు నమ్మకం, గట్టి నమ్మకం అనమాట. ఎందుకంటే నేను రాస్తే కదా, అసలు ఫిజిక్స్ పేపర్ అయితే అసలు నేను కరెక్ట్గా 35 మార్క్స్కే రాసి వచ్చాను. 35 మార్క్స్ వాళ్ళు ఇవ్వరు కదా అని చెప్పేసి నమ్మకంతో ముందు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా కేటగిరీలు ఉంటాయి అనమాట. అంటే థర్డ్ ప్లేస్లో నేను ఏమన్నా పాస్ అయ్యానేమో అని చెప్పేసి అక్కడ చూశాను. అక్కడ నా నంబర్ లేదు. ఇట్లా సెకండ్ ప్లేస్లో ఉందేమో అని చెప్పేసి సెకండ్ ప్లేస్లో చూశాను, అక్కడ నా నంబర్ లేదు. తర్వాత ఫస్ట్ క్లాస్లో పాస్ అని చెప్పేసి అక్కడ చూస్తే అక్కడ నా నంబర్ ఉందన్నమాట. అంటే ఇది కూడా నాకు అర్థమైంది, ఇంత గొప్ప కార్యాలు చేయగలిగేది దేవుడే. నేను దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఖచ్చితంగా పాస్ చేస్తుంటాడని చెప్పేసి నేను బలంగా నమ్మానండి. అట్లా దేవుడు నన్ను 60% మార్క్స్తో డిగ్రీని కూడా పాస్ చేయించాడండి. అయితే
ఈలోపు ఈ డిగ్రీ 3 yearsలో నేను సంఘంలోనే ఉండేవాడిని. నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి, తల్లిదండ్రులు లేరు, పొలము లేదు, ఇల్లు లేదు. మన్నాయి పనిచేసి ఇచ్చిన డబ్బులతోనే నేను చదువుకునేవాడిని. వాడు ప్రతి రూపాయి కూడా నాకే ఇచ్చేవాడు. వాడు అసలు డబ్బులే దాచుకునేవాడు కాదు. మాకు ఒక గేదె ఉంది. ఆ గేదె ఇచ్చే పాలు, ఆ పాలు అమ్ముకుని 700 రూపాయలు నాకు ఇచ్చేవాడు చదువుకోవాలని. ఎంత డబ్బు ఇచ్చినా నాకే ఇచ్చేవాడు. ఆ డబ్బులతోనే నేను నా డిగ్రీని కంప్లీట్ చేశానండి. ఎంఎస్సీని కూడా మొన్న ఇచ్చిన డబ్బులతోనే నేను కంప్లీట్ చేయగలిగాను. తర్వాత నేను మందిరానికి వెళ్తున్నాను కాబట్టి, బాప్తిసం తీసుకున్నాను కాబట్టి, అన్నకు కూడా నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. పాస్టర్మ్మ, అక్క, అన్నని పిలుస్తాను వాళ్ళిద్దరిని. వాళ్ళే నాకు తల్లిదండ్రులుగా ఉండేవాళ్ళు. నాకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా కానీ కూడా, అన్నది కూడా చిన్న సంఘమే కాబట్టి అన్నని అన్నిసార్లు అడిగితే బాగోదని చెప్పేసి నాకు కావాల్సిన సందర్భంలోనే అన్నని డబ్బులు అడిగి తీసుకునేవాడిని. అన్న యొక్క పాస్టర్ గారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు నన్ను బాగా ఆదరించేవాళ్ళు. పాస్టర్ అన్న వాళ్ళ అమ్మ అయితే నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా మొట్టమొదట ఆమె ప్లేట్ తీసుకొచ్చేది నా దగ్గరికి డైరెక్ట్గా. అంటే నా దగ్గర నేనేం తిన్నది తెలుసు, ఆమెకి తెలుసు కాబట్టి ఆమె టిఫిన్ తీసుకొచ్చి పెట్టేది. మధ్యాహ్నం వెళ్తే నన్ను అడిగేది కాదనమాట. అన్నం తిన్నావయ్యా అని అడిగేది కాదు, అడగకుండా తీసుకొచ్చి చేతిలో పెట్టేది. నాకు చాలా సంతోషం వేసేది అనమాట. నాకు ఆకలిస్తూ ఉంటుంది కదా, ఎవరు చెప్తాము, అందరికి చెప్పుకోలేము కదా. నాకు ఆకలిస్తే నాకు అన్నం పెట్టడం నేను చెప్పుకోలేము కదా. అమ్మ తీసుకొచ్చి పెట్టేదనమాట. తన సొంత కొడుకు కంటే కూడా నన్నే బాగా ఎక్కువ చూసింది. పాస్టర్ అన్నవాళ్ళ, నెహిమి అన్నవాళ్ళ నానైతే నన్ను వాళ్ళ 3వ కుమారుడు అనుకునేవాడు అనమాట. ఈరోజు నేను నసరాపేటకి వెళ్ళినా నా 3వ కొడుకు వచ్చాను అనే చెప్పేవాడు. పాస్టర్ గారు వాళ్ళ అన్నదమ్ముడు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. అయితే నన్ను కూడా 3వ వ్యక్తిగా వాళ్ళ కింద కలుపుకున్నాను అనమాట. ఈ రాజేష్ నాకు 3వ కుమారుడు అందరికీ చెప్పేవాడు. మైక్లో చెప్పేవాడు, ఎవరు కనిపించినా చెప్తా ఉండేవాడు, ఇదిగో నాకు నా 3వ కొడుకు అని చెప్తా ఉన్నాడు అనమాట. అంత ప్రేమగా చూశారండి. సంఘంలో నేను ఎప్పుడైతే చేర్చబడ్డానో, సంఘం ద్వారా నా కుటుంబాన్ని నేను మర్చిపోయాను, నా బాధలను నేను మర్చిపోయాను. అంటే ఆకలితో ఉన్నానన్న విషయం నాకు అప్పుడైతే తెలియదు. నేను ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాను అనమాట. మరి నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, రక్షింపబడ్డాను కదా, దేవుడు నాకెందుకు ఇన్ని కష్టాలు పెడతా ఉన్నాడు, ఎందుకు అమ్మ నాకు లేకుండా చేశాడు, నాకు భోజనం లేకుండా ఎందుకు చేస్తున్నాడని నేను ఆ టైంలో నేను ఎప్పుడు అనుకోలేదు అనమాట. ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది. ఎన్ని కష్టాలు భరించానో అయినా అవి నాకు జ్ఞాపకం రాకుండా దేవుని సన్నిధి చేసిందండి. అంటే ఆ రోజు కనుక ఆ నెహెమ్యా అన్న అనే వ్యక్తి నన్ను దర్శించకపోతే ఈరోజు నేను మీ ముందు నిలబడేవాడిని కాదండి. ఆ అన్న దర్శనం అంటే దేవుడు ఆ అన్న ద్వారా నన్ను దర్శించాడనమాట. ఆయన దర్శనాన్ని నేను పొందుకోగలిగాను. లేదంటే నేను ఎట్లా నా జీవితం ఎలా ఉండేది నేనే ఊహించుకోలేను అనమాట. నాకు ఏమి లేని వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. నా జీవితం ఎలా ఉండేది నేను ఊహించుకోలేకపోయాను అనమాట. అయితే దేవుడు ఎప్పుడైతే నన్ను దర్శిస్తున్నాడో, అంటే నేను ముందుకు చెప్పాను కదా, ఈ స్టూడెంట్స్ వచ్చి నన్ను ప్రాథమిక రామన్నప్పుడు నేను పట్టించుకోలేదు. తర్వాత నాకు అర్థమైంది, మా అమ్మ చనిపోయినప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఓహో, దేవుడు నేను దర్శించినప్పుడు నేను దేవుని అంగీకారంలోనికి వస్తే, రక్షింపబడి ఉంటే ఇంకొంచెం ముందుగా మా అమ్మని, మా నాన్న ఇంకొంచెం భక్తిలోనికి తీసుకువెళ్ళేవాడినేమో, ఇంకొంచెం దేవునికి దగ్గరగా చేసేవాడిని అని అనిపించి ఆ తర్వాత బాధపడ్డానండి. ఆ తర్వాత నేను ఎంఎస్సీ జాయిన్ అయ్యానండి. ఎంఎస్సీ జాయిన్ అవ్వడానికి కావాల్సిన డబ్బులు నేను ఇంట్లో వాళ్ళని అడిగాను. మన్నాయి దగ్గర ఏముండవు, 25,000 కట్టాల్సి వస్తే నెహెమ్యా అన్న పాస్టర్ గారే నాకు అరేంజ్ చేశాడు అనమాట. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళాము. నేను కాలేజీ జాయిన్ అయ్యానండి. నేను మళ్ళీ నసరాపేట నుండి గుంటూరు వెళ్ళి చదువుకోవాలి. గుంటూరు జేకేఎస్సీ కాలేజీలో నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. ఉదయం 8 గంటలకి ట్రైన్ అనమాట. మళ్ళీ సాయంత్రం 5ంటికి ట్రైన్. ఉదయం 8 గంటలకు వెళ్ళాలంటే క్యారేజ్ రెడీ చేసుకుని వెళ్ళాల్సిందే. నాకు ఎవరు క్యారేజ్ ఇస్తారు? నేను ఒట్టన్నం వండుకుని వెళ్ళేవాడిని అక్కడికి. ఒట్టన్నం వండుకుని వెళ్ళి ఆ ట్రైన్ అక్కడికి వెళ్ళేటప్పటికే 10:30 అయిపోయేది. కాలేజీ 10 గంటలకే.
అక్కడికి వెళ్తేనేమో వాళ్ళు 10 గంటలకే కాలేజ్ స్టార్ట్ చేస్తారు కదా, లేట్కి వచ్చిన వాళ్ళని తిడతా ఉండేవాడు. ఒకరోజు నాకంటే ఒక వ్యక్తి ముందు వెళ్ళాడు. ఆ తర్వాత నేను గోడ పక్కన వింటా ఉన్నాను అనమాట. నాకంటే ముందు వెళ్ళిన అంటే లేట్కి వెళ్ళాడు కాబట్టి ఆ వ్యక్తిని చాలా తిట్టారు, భయంకరంగా తిట్టారు. అక్కడ శ్రీని అనే ప్రొఫెసర్ అయితే అతన్ని బాగా తిట్టాడు అనమాట. ఇక నాకు వణికొచ్చేస్తాను, నన్ను కూడా తిడతాడేమో, నేను వెళ్ళి అట్లా ఉంచున్నాను, రా అన్నాడు. అట్లా వెళ్ళిపోయానండి. అంటే దేవుని నమ్ముకున్నాను కాబట్టి నాకేం అర్థమైందంటే మనుషుల దయ కూడా నా మీద ఉంచుతాడని అర్థమైందండి. ఆ కాలేజీ ప్రొఫెసర్స్ ఏ రోజు లేట్కి, నేను ప్రతిరోజు లేట్కి వెళ్ళేవాడిని. ఒక రోజు అంటే క్షమిస్తారు, 2 రోజులు అంటే క్షమిస్తారు, ప్రతిరోజు ఎవరు క్షమిస్తారు? గుంటూరు వెళ్ళడానికి వెళ్ళే ట్రైన్ అక్కడ ఆగేటప్పటికే 10 అయిపోయేది. 10ంటికి నేను వెళ్ళాను. అక్కడ నుండి మళ్ళీ అరగంట జర్నీ అనమాట. అరగంట కూడా చాలా స్పీడ్గా వెళ్ళాల్సి వచ్చింది. అంతా పరుగులుగానే నా చదువు సాగేదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 5 రూపాయలతోనే కాలేజీకి వెళ్ళాను. 5 రూపాయలు ఎందుకంటే 2.5 రూపాయలు కాలేజీ చేరడానికి, ఆ తర్వాత 2.5 రూపాయలు కాలేజీ నుండి మళ్ళీ రైల్వే స్టేషన్కి రావడానికి అండి. మీరు ఎప్పుడైనా గుంటూరులో గమనించవచ్చు, రైల్వే స్టేషన్ నుండి గుజ్జనగుండ 2.5 ఛార్జీ తీసుకురావడం అనమాట. 5 రూపాయలతోనే నేను 2 సంవత్సరాలు కంప్లీట్ చేశానండి. 5 రూపాయలతోనే. ఒక్కొక్క రోజు అయితే వాడికి 5 రూపాయలు ఇస్తే ఆ బస్ కండక్టర్కి టికెట్ 2.5 రూపాయలు ఇచ్చేవాడు కాదు. అంటే నా దగ్గర 2 రూపాయలే ఉండేవి. ఆ 2 రూపాయలు ఏం చేయాలా, ఒక 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వేరే స్టాప్లో ఎక్కి అట్లా వెళ్ళేవాడిని అనమాట. రోజు వడ్డనం తెచ్చుకునేవాడిని. డబ్బులు ఉన్నప్పుడు అక్కడ ఒకసారి డబ్బులు లేకపోతే ఏం చేశారంటే వాళ్ళే పెట్టేవాళ్ళు. నాతో పాటు చదువుకునే వాళ్ళు పెట్టేవాళ్ళు అనమాట. ఒక్కోసారి అయితే వడ్డనం తినే నేను చదువుకున్నాను. తర్వాత ఇట్లా నాకు కష్టమైపోతుందని చెప్పేసి అక్కడ మెస్లో 450 రూపాయలు అనమాట నెలకి. 450 రూపాయలు అన్న దగ్గర తీసుకుని ఆ మెస్లో మాట్లాడుకున్నాను అనమాట. అయితే ఇంకా ఉదయం ఏముండేది కాదు, మధ్యాహ్నమే ఆ మెస్కి వెళ్ళినప్పుడు 3 పూట్లకు కావాల్సినంత తినేసేవాడిని. 3 పూట్లకు కావాల్సినంత తినేసి వెళ్ళిపోయేవాడిని అనమాట. సాయంత్రం వెళ్ళేటప్పటికి, సాయంత్రం 5ంటికి ట్రైన్ అయితే నాకు ప్రాక్టికల్ అయిపోయేటప్పటికి 6:30 అయ్యేది. అంటే ఇక తర్వాత ప్రశాంతి ట్రైన్ దొరికేది అనమాట. ప్రశాంతి ట్రైన్ 8 గంటలకు ఉండేది. అది నర్సాపేట వచ్చేటప్పటికి 9:30 అట్లా అయ్యేదనమాట. అప్పుడు వచ్చి ఏం వండుకోవాలా, ఏం తినాలా, అందుకే 3 పూట్లకి ఆ మెస్లోనే తినేసేసేవాడు అనమాట. కడుపు నిండా తినేసి వచ్చేసేవాడండి. ఆ 2 సంవత్సరాలు కూడా నేను ట్రైన్ ఎక్కగానే బుక్ తీసి ఓపెన్ చేసి చదువుకునేవాడిని. బుక్ తీసి ఓపెన్ చేసి చదువుకున్నాను. ఇంటికి వస్తే చదువుకోవడానికి ఉండదు. ఉదయాన్నే లేగిస్తే మళ్ళీ రెడీ అయిపోయి కాలేజీకి రావాలి. ఇదంతా కూడా నేను చర్చిలో ఉండే చేశానండి. అయితే ఏ రోజు కూడా నేను 5 రూపాయలతోనే కాలేజీకి వెళ్ళి వస్తున్నాను, నేను గుట్టన్నం తినే చదువుకున్నాను, ఒక్క పూటతోనే నేను ఇన్ని రోజులు నేను ఇట్లా దేవుడు నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడని నాకు ఎప్పుడూ ఆలోచన రాలేదనమాట. ఎప్పుడు ఆలోచన రాలా. నాకు ఇప్పుడు వస్తూ ఉందనమాట, ఊరే నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, దేవుడు నన్ను ఎందుకు ఇట్లా చేశాడని చెప్పేసి నేను ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నాను. అప్పుడు ఆలోచన రాలేదండి. అయితే దేవుడు బాధపడకుండానే 5 రూపాయలతోనే ఆ ఒక్క పూట భోజనంతోనే నేను ఎంఎస్సీ కంప్లీట్ చేసుకునేటట్టు చేశాడండి. అయితే ఈ ఎంఎస్సీ చదువుకునేటప్పుడే నాకు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఆ చెడ్డ ఆలోచన రావడం వల్ల నాకు ఒక సబ్జెక్ట్ కూడా పోయింది. నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఆ సబ్జెక్ట్ పోవడానికి కూడా నాకు అర్థమైంది. అంటే నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు నన్ను తప్పించాడు, నేను తప్పు చేస్తే దేవుడు నన్ను ఖచ్చితంగా తప్పిస్తాడన్న విషయం నాకు అర్థమైంది అనమాట. వాటి ప్రకారంగానే నా జీవితాన్ని అట్లా చూస్తున్నానండి. అట్లా నేను ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. ఒక్కొక్కసారి అయితే నేను చర్చిలో ఉన్నప్పుడు నాతో పాటు ఇంకో తమ్ముడు కూడా ఉండేవాడు. ఆ తమ్ముడికి తల్లిదండ్రులు లేరు, నాకు తల్లిదండ్రులు లేరు. ఆ రోజు మేమిద్దరం మాత్రమే చర్చిలో ఉన్నాము. అయితే ఆ రోజు బియ్యము లేవు, ఏమీ లేవు. మా దగ్గర పలహారానికి పెట్టిన 2 ప్యాకెట్ల లడ్లు ఉన్నాయి. ఆ 2 లడ్లతోనే ఆ రోజంతా గడిపేసామన్నమాట. ఆ రోజు ఒరే నేను ఒక లడ్డుతోనే బ్రతికానా, ఒక్క లడ్డుతోనే దేవుడు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టాడా అని నేను ఆ రోజు అనుకోలేదు. ఆ తర్వాత ఒక సంవత్సరం క్రితమేమో నేను నర్సాపేట వెళ్తే అక్కడ ఉన్న ఆ తమ్ముడు చెప్పాడు అనమాట, రాజశేఖర్ అనే తమ్ముడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, అన్న నీకు గుర్తుందా, మన ఇద్దరం ఒకరోజు ఒక్క లడ్డు తినే రోజంతా గడిపేస్తాం, గుర్తుందా అని అన్నాడు అనమాట. అప్పుడు నాకు అంటే దేవుడు నేను బాధపడకుండా ఆ బాధను నన్ను తప్పించాడన్న విషయాన్ని నేను గమనించానండి. అయితే నేను ఇంత ఇబ్బందులో ఉన్నా కానీ కూడా నేను సంతోషంగానే బ్రతికానండి.
సంతోషంగా ఇప్పుడు గుర్తు తెచ్చుకుని నేను బాధపడతా ఉన్నాను, కానీ ఆ రోజుల్లో నేను ఎప్పుడూ బాధపడలేదు. చక్కగా మందిరంలో ఉండేవాడిని, చక్కగా నిద్రపోయేవాడిని, ఉన్న 10 నిమిషాలైనా బాగా చదువుకునేవాడిని, అన్న అక్క చాలా బాగా చూసుకునేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు అందరూ పరిచయం అయ్యారు. అందరి పేర్లు ఈ రోజు కూడా నాకు గుర్తే ఉన్నాయండి. అందరి కోసం నేను ఈ రోజు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాను. అందరూ చక్కగా పలకరిస్తారు. నాకు నర్సరాపేట వెళ్తే రాజేష్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఇదంతా నేను నా గొప్పతనమైన కాదు, కానీ నేను దేవుడిని కలిగి ఉండటం వల్ల అందరూ నన్ను గుర్తుపెట్టుకున్నాను. నాకు మా అన్నయ్య దగ్గర డబ్బులు ఉండవు, మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అయితే మరి బట్టలు ఎలా? అయితే ఆ విషయాన్ని గమనించి సంఘంలో ఉండే 4-5 కుటుంబాల వాళ్ళు ఏం చేసేవాడంటే వాళ్ళు బట్టలు తీసుకొచ్చి పెట్టేవాడు. పాస్టర్ గారు వాళ్ళ నాన్న అయితే ప్రతి క్రిస్మస్కి ఆయనే బట్టలు తీసుకొచ్చి పెట్టేవాడు అనమాట. ఆ బట్టలతోనే నేను దాదాపు 10 సంవత్సరాలు గడిపేశానండి చర్చిలోనే. అట్లా నా ఎంఎస్సీని, నా బీఈడిని చర్చిలో ఉండే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే నేను దేవుని అడుగుతూ ఉండేవాడిని, నేను ఇంత పేదగా ఉన్నాను కదా, నాకు డబ్బులు కావాలి కదా ప్రభు, నాకు ఒక ఉద్యోగం ప్రభు అని దేవుని అడిగేవాడు అనమాట. చదువంతా పూర్తయిపోయింది కదా. అయితే ఏ ఒక్కరోజు కూడా 1 నిమిషం కూడా టైం వేస్ట్ చేసేవాడిని కాదండి. నేను ఎండాకాలం కూడా తడిగుడ్లు కప్పుకుని, నేను నా ఫ్రెండ్స్ తడిగుడ్లు కప్పుకుని చదువుకున్నామండి. అయితే అంటే దీనివల్ల నాకు కలిగిన ప్రయోజనం ఏంటంటే, నేను ఎప్పుడైతే రక్షింపబడ్డానో ఆ తర్వాత మా అన్నయ్య కూడా రక్షింపబడ్డాడు, మా వదిన రక్షింపబడింది, మా తమ్ముడు, మా చెల్లి, మా కుటుంబం అంతా రక్షింపబడ్డారండి. నేను దేవునిలోనికి రావడం వల్ల నా కుటుంబాన్ని అంతటిని ఈ రోజు కూడా అందరూ చర్చికి వెళ్ళేవాళ్ళు. ఏ ఆదివారం కూడా చర్చిని విడిచిపెట్టేవాళ్ళు కాదు. ఆ తర్వాత నా దగ్గరికి నేను ఎప్పుడైతే చర్చిలో ఉంటున్నానో నా చుట్టూ కూడా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా దేవుని తెలుసుకుని వాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్నారండి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా, అందరూ కాదండి, 1-2-3 కాకుండా చిన్నబాబు, రవి, వెంకయ్య, మా చెల్లి, ఇట్లా 4-5 బాప్తిసం కూడా తీసుకున్నాను. అయితే ఆ సంఘంలోనే ఉంటూ నేను వాక్యం బాగా నేర్చుకున్నాను కాబట్టి ఆ పాఠశాల కూడా అర్థమైంది, ఈయన దేవుని వాక్యము చదవడానికి పనికొస్తాడని చెప్పేసి. ఆరాధన వర్తమానం కూడా నాకు ఇచ్చేవాడు. దాదాపు నేను 5-6 సంవత్సరాలు ఆరాధన వర్తమానం కూడా తీసుకునేవాడిని. అట్లా దేవుని వాక్యము సువార్త చెప్పాలనే ఆశ నాలో ఎక్కువ ఉండేది కాబట్టి నేను మా ఊరు వెళ్ళి సండే స్కూల్ చెప్పేవాడిని. నాకు దాదాపు 70 మంది సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. దాదాపు 5-6 సంవత్సరాలు నేను సండే స్కూల్ నడిపించాను. ఇప్పుడు వాళ్ళలో కొంతమంది రక్షింపబడ్డారు. అయితే దేవుని సేవకి నన్ను తీసుకో ప్రభు నేను ఎప్పుడు అడగలేదు, కానీ ఒకడు అడుగుంటే దేవుని సేవకు తీసుకున్నాడేమో. నాకున్నటువంటి ఆలోచన బట్టి ప్రభు నేను కష్టాల్లో ఉన్నాను కదా, నాకు ఒక ఉద్యోగం ప్రభు అని చెప్పేసి నేను దేవుని అడిగేవాడిని అనమాట. అయితే ఫస్ట్ నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఈ 2 రావు. నేను చదివినంత ఇంగ్లీష్ మీడియం, ఎంఎస్సీ ఇంగ్లీష్ మీడియం చదివాను, డిగ్రీ ఇంగ్లీష్ మీడియం చదివాను, 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివాను అనమాట. మరి ప్రైవేట్ స్కూల్కి వెళ్తే అంత ఇంగ్లీష్లోనే చెప్పాలా, తెలుగులో చెప్తే ఊరుకోరు. నాకేమో ఇంగ్లీష్లో చెప్పడం రాదు. నాకు నిలబడాలంటేనే భయం వేస్తుంది అనమాట. పల్లెటూరు వాతావరణం కాబట్టి నిలబడాలంటేనే భయం వేసేది. మరి ఎట్లా చెప్పాలి ప్రభు అని దేవుని అడిగితే ఒక హాస్టల్ చూపించాడండి. హాస్టల్లో 1500 రూపాయలకి పనిచేశాను. అక్కడ ఆ వార్డెన్ కూడా చాలా ఇష్టపడేవాడు. నన్ను ఇష్టపడితే నేను మా వార్డెన్ గారిని అడిగేవాడిని, సార్ దేవుని వాక్యము పిల్లలకి చెప్తే వాళ్ళందరూ చాలా మంచిగా ఉంటారు సార్, వాళ్ళ ప్రవర్తన మారుతుంది సార్ అంటే ఫాస్ట్ వార్డెన్ కూడా అవకాశం ఇచ్చాడనమాట. ఆ పాస్టర్ని తీసుకొచ్చేసి హాస్టల్లో కూడా నేను సండే స్కూల్ లేదంటే వాక్యము పిల్లలకి అందేటట్టు చేశానండి అక్కడ కూడా. ఆ తర్వాత నేను అన్నయ్య చెప్పాడు అనమాట, నువ్వు ఇది హిందూ స్కూల్ అనేది ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ వాళ్ళని ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తారంటే నేను అక్కడికి ఆశపడి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు నీకు శాలరీ ఎంత అంటే నువ్వు 8,000 చెప్పు అన్నాడు అన్న. అయితే నాకు అంత ఆశ లేదు, నేను 1500 కదా చేసింది, 4,000 చెప్తే 4,000 నాకు చేసుకుంటారని అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డైరెక్టర్ ఇంటర్వ్యూ చేసి 8,000కి నన్ను జాయిన్ చేసుకున్నాడు టీచర్గా. ఇది కూడా 8,000కి జాయిన్ చేసుకున్నాడు. అట్లా 2 years పనిచేశానండి. హిందూ స్కూల్లో 2 years పనిచేశాను. ఆ తర్వాత జవహర్లాల్ విద్యాలయంలో కాంటాక్ట్ టీచర్ పోస్టులు పడితే వాటికి నేను ఇంటర్వ్యూ అన్నని అడిగాను అనమాట. ఇట్లా పడి అన్న అంటే ఓకే వెళ్ళాను.
అక్కడికి వెళ్ళాను. అక్కడ సెలెక్ట్ అయ్యి జవహర్ నవోదయ విద్యాలయంలో పీజీటీ కెమిస్ట్రీగా పనిచేయడానికి సెలెక్ట్ అయ్యానండి. అక్కడ 3 years పనిచేశాను. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 3 years పనిచేశానండి. అంటే దేవుడు 1500 నుండి 8000 నుండి ఆ జవహర్ నవోదయ విద్యాలయంలో 27,500 ఇచ్చేవాడు అనమాట. అంటే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నాకు ఇంగ్లీష్ రాదు కదా. ఫస్ట్ ఎస్సీ హాస్టల్ అంటే హాస్టల్ పిల్లలు ఎలా ఉంటారో మీకు తెలుసు. వాళ్ళకే ఏమి రాదు, నాకేం రాదు కదా. వాళ్ళకి ఏం చెప్పినా వింటారులే అన్నది అని నేను అనుకున్నాను అనమాట. అట్లా కొంచెం అలవాటు చేస్తున్నాను. హిందూ స్కూల్ వెళ్ళిన తర్వాత 6th క్లాస్ అవడానికి కూడా నేను చాలా కష్టపడేవాడిని. 6th క్లాస్ 8th క్లాస్ అవడానికి కూడా నేను చాలా కష్టపడవలసి వచ్చేది. 24 గంటలు చదువుతూనే ఉండేవాడిని వాళ్ళకి చెప్పడం కోసం. ఆ తర్వాత మరి జవహర్ నవోదయ విద్యాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్మీడియట్ చెప్పాల్సి వచ్చేది. అక్కడ ఇంటర్మీడియట్ చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సమయం పట్టేదండి. నాకు 6th క్లాస్ చదవడమే రాని వాడికి ఇంటర్మీడియట్ ఎలా చెప్తాను? అయితే దేవుని ప్రేమను బట్టి అక్కడ కూడా చాలా కష్టపడి పనిచేయడానికి దేవుడు నాకు సాయం చేశాడండి. అక్కడ కూడా నేను దేవునికి సాక్షిగానే నిలబడ్డాను. అక్కడ సాగరికానే ప్రిన్సిపల్ గారు ఉండేవాళ్ళు. మీరు ఎప్పుడైనా ఆమెను ఫోన్ చేసి అడగవచ్చు, నా బిహేవియర్ ఎలా ఉంటుంది, నేను దేవుని బిడ్డగానే ఉన్నానా లేదని ఆమె కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. ఆమె నా పెళ్ళికి కూడా వచ్చింది, నా మ్యారేజ్కి కూడా ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఈ అబ్బాయి అంటే ఇట్లాంటి వ్యక్తులు లోకంలో ఉంటారని నాకు తెలియదు, కానీ దేవుని ప్రేమను బట్టి ఈ అబ్బాయి చాలా మంచిగా ఉన్నాడని చెప్పేసి ఆమె సాక్ష్యం ఇచ్చిందండి. ఆ తర్వాత నేను కేంద్రీయ విద్యాలయ పోస్ట్కి నేను అప్లై చేసుకున్నాను అనమాట. అప్లై చేసుకుంటే రిటర్న్ ఎగ్జామ్ రాశాను. రిటర్న్ ఎగ్జామ్ రాసిన తర్వాత సెలెక్ట్ అయ్యాను. థియరీ పార్ట్లో సెలెక్ట్ అయ్యాను. థియరీ పార్ట్లో సెలెక్ట్ అయితే ఢిల్లీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలన్నమాట. రేపు ఎగ్జామ్ అయితే ఇవాళ నేను బైబిల్ క్విజ్కి అటెండ్ అయ్యానండి. బైబిల్ క్విజ్కి అటెండ్ అయ్యి 2nd ప్లేస్లో వచ్చాను. డిస్టిక్లోనే 2nd ప్లేస్లోనే మా టీం వచ్చింది. అయితే అప్పుడు నాతో పాటు కలిసి చదువుకునేవాడు, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాడు నాకు ఫోన్ చేశారనమాట. ఒరే నువ్వు రేపు ఎగ్జామ్ పెట్టుకుని బైబిల్ స్టడీకి అటెండ్ అయ్యేవారు నువ్వు అంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను. ఏమని చెప్పానంటే, ఒకవేళ దేవుడు నాకు ఆ ఉద్యోగం ఇవ్వాలంటే దేవుడు ఇస్తాడు. నాకు నేను క్విజ్లో ఉన్నానా, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను కాదు, దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే ఇస్తాడని చెప్పేసాను అనమాట వాళ్ళకి. అట్లాగే దేవుడు నన్ను థియరీ పార్ట్లో సెలెక్ట్ చేశాడండి. ఆ తర్వాత ఢిల్లీకి ఇంటర్వ్యూ వెళ్ళాలంటే నాకు అప్పటికి నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. నేను డిసైడ్ అయ్యాను అనమాట. అక్కడ వాళ్ళు 13 పోస్టులకి 40 మందిని పిలిచారు. అది ఆల్ ఇండియాలో టెస్ట్ అండి. దేశం మొత్తంలో 40 మందిని పిలిచారు. 13 పోస్టులే ఉన్నాయి. ఇక నేను అనుకున్నాను, నాకే ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి నేను అట్లా బాగా అనుకుంటా ఉన్నాను అనమాట. ఫిజికల్గా ఆలోచించాను. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు క్వాలిఫై అవ్వాలంటే నా వల్లనే కదా, నువ్వు అక్కడికి వెళితే నువ్వు ఎట్లా మాట్లాడాలో నేను నేర్పించినా, నీకు ఇంగ్లీష్ రాదు, అయితే నేను మాట్లాడుతాను కదా అన్న స్వరం నాకు వినపడిందండి. వినపడిన తర్వాత అట్లాగే టికెట్ బుక్ చేసుకుని ఢిల్లీ వెళ్ళిపోయాను. ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నేను ఎలా మాట్లాడానో నాకు తెలియదు. అంతా ఇంగ్లీష్లోనే వాళ్ళకి సమాధానం చెప్పానండి. 10 క్వశ్చన్లు అడిగితే 9 క్వశ్చన్లకి నేను కరెక్ట్గా ఆన్సర్ చేశాను. ఆ బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, దేవుడు అక్కడ ఏం జరిగిందో నాకే తెలియదు. దేవుడు 10 నిమిషాలు నాలో ఉండి ఇంగ్లీషు ఫ్లూయెంట్గా మాట్లాడటానికి నాకు సహాయం చేశాడండి. ఆ విధంగా నేను కేంద్రీయ విద్యాలయంలో పీజీటీ కెమిస్ట్రీగా సెలెక్ట్ అయ్యానండి. అంటే ఇది కూడా దేవుని యొక్క కృపే, దేవుని యొక్క దయని నేను బాగా నమ్ముతున్నానండి. ఆ తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగ్ అరుణాచల్ ప్రదేశ్లో ఇచ్చారు. అయితే నేను అనుకుంటా ఉండేవాడిని, మన నసరాపేట, నాకు గుంటూరు డిస్టిక్ చెప్తే ఇటు ప్రకాశం డిస్టిక్ వెళ్ళలేదు, అటు బుడదలు ఉంటుంది కాబట్టి కృష్ణా డిస్టిక్ వెళ్ళాను అనమాట. ఇక ఏ డిస్టిక్ తెలియదు. ఇంకా నా జీవితం ఇంతేనా అనుకునేవాడు అనమాట. ఇక నాకు ఈ 2 ప్లేస్లే తెలుసు అనుకుంటే అప్పుడు అంటే ఇక దేవుడు నాకు లోకం చూపించడేమో అనుకునేవాడిని. అయితే నేను అరుణాచల్ ప్రదేశ్ అంటే దేశం అంతా దాదాపు ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ ఇవన్నీ ఏరియాలు చూశానండి. అంటే నాకు అప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నేను ఏమి చూపించను అనుకున్నావు కదా, నేను అనుకుంటే అన్నీ చూపిస్తానని చెప్పేసి నా ఫ్లైట్ ఎక్కే అనుకుని కూడా దేవుడు ఇచ్చాడండి. ఒక విషయం ఏంటంటే, నేను ఆపిల్ కాయను కూడా ఎప్పుడు తినేయగలను అనమాట. అది
అంత విలువ ఉండేది అనుకునేవాడు అనమాట. ఆ యాపిల్ కాయ కూడా కొనుక్కోలేదేమో అనుకునేవాడిని. తర్వాత నూడిల్స్ ఉంటాయి కదా బయట, నేను ఎంఎస్సీ చదివే వరకు కూడా ఆ నూడిల్స్ బండి మీద చూసినప్పుడు అనుకునేవాడు అక్కడికి అందరూ ధనవంతులు వెళ్ళి తింటారేమో అనుకునేవాడిని. అంటే అంత పేదరికంలో ఉన్నాను అనమాట. అందుకే నేను ఆ వాక్య భాగం చదివి పెంట కుప్పల మీద నుండి దేవుడు లేవనెత్తుతాడంటే దానికి ఉదాహరణ నా జీవితమే అని నేను అనుకుంటున్నానండి. నాకు ఏమీ లేదు, అందరికంటే పేదవాడిని. అయితే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేశాడండి. ఆ తర్వాత నేను అక్కడి నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇచ్చానండి. నేను ఏ ప్రిన్సిపల్ ఎక్కడ ఏ స్కూల్లో ఉన్నా కానీ ఫస్ట్ వాళ్ళందరూ నా మీద అటాక్ చేస్తారు. అందరికీ నేనంటే ఇష్టం ఉండదు. ఇప్పుడున్నటువంటి ఒక 2-3 సంవత్సరాల నుండి ఒక ప్రిన్సిపల్ గారు ఒకటా ఉన్నారు. ఆయన టార్గెట్ అంతా నేనే అనమాట. నన్నే ఇబ్బంది పెట్టాలని చూసేవాడు అనమాట. ప్రతి విషయానికి నాకే పని చెప్తా ఉండేవాళ్ళు. అందరూ నన్నే ఇబ్బంది పెడతా ఉండేవాడు. అయితే అందరు టీచర్లు కూడా నా మీదకి ఏదన్నా ప్రిన్సిపల్ గొడవకు వచ్చినప్పుడు ఎవరు నాకు సాయం చేసేవాళ్ళు కాదు. అందరూ నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసేవాళ్ళు. అయితే రోజులు గడిచే కొంది ఆ మిగిలిన టీచర్లు అందరికంటే కూడా నేనే నమ్మకస్తున్నానని మా ప్రిన్సిపల్ గారికి అర్థమైందండి. ఈరోజు కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఆయన అన్ని నాకే అప్పగించి వెళ్తాడండి. అది అంటే మనుషులు నన్ను ఇబ్బంది పెట్టినప్పటికీ దేవుడు నన్ను ఇబ్బంది పడకుండా చేశాడండి. నా వివాహ విషయంలో కూడా ఆ ఎలియాజరు కనుక ఎట్లా అబ్రహాం చెప్పిన మాట విని అంటే ఒక ఊరు కలిగి వెళ్ళి ఆ రిబ్కాని అట్లా తీసుకొస్తాడో నేను కూడా అనుకున్నాను. వీళ్ళిద్దరే నాకు తల్లిదండ్రులు, పాస్టర్ గారే నాకు తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఫస్ట్ అమ్మాయిని చూపిస్తారో నేను అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను అన్నమాట. అట్లాగే అన్న అక్క ఇక్కడ ఖమ్మం తీసుకొచ్చి అక్షత చూపించారు నాకు. తర్వాత ఇంటికి సంబంధం చూసాము, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమో ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకపోతే అన్నని అడిగాను అనమాట, ఏమన్నారన్న వాళ్ళు అంటే వాళ్ళు వేరే సంబంధం చూసుకున్నారట అని అన్నాడు అనమాట. నాకు చాలా బాధ కలిగింది. నేను ఫస్ట్ అమ్మాయిని కదా, అన్న వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళే కదా నేను చేసుకుంటానని చెప్పేసి నేను ఆ రోజంతా చాలా బాధపడ్డాను. ఆ తర్వాత వాళ్ళే ఫోన్ చేసి మేము చేసుకుంటామని చెప్పేసి తర్వాత అన్నతో మాట్లాడి అట్లా నా వివాహం జరిగిందండి. అంటే ఆ విషయంలో కూడా నేను దేవునికి అప్పగించుకున్నాను. దేవుని ప్రణాళిక ప్రకారమే నాకు వివాహం జరిగిందండి. అయితే దేవుడు నాకు ఏదైతే లేదో వాటన్నిటిని ఇచ్చాడండి. నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఒక పెద్ద మంచి ఫ్యామిలీని ఇచ్చాడండి. నాకు పోషణకు లేదు కాబట్టి ఒక ఉద్యోగాన్ని దేవుడు చూపించాడండి. పిల్లల విషయంలో కూడా నాకు 2 సంవత్సరాల పిల్లలు లేరు. నాకు అనుమానం అన్నట్టు నాకు పిల్లలు పుట్టరానని ఇది ఒక భయం పట్టుకుంటా ఉంది. ఒకవేళ పిల్లలు పుట్టినా కాళ్ళు లేకుండా పుడతారో చేతులు లేకుండా పుడతారో అని భయపడతా ఉండేవాడు అనమాట. ఇవన్నీ చెడ్డ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఎట్లాంటి పిల్లలు పుడతారో అని చాలా భయం వేసేది, టెన్షన్ వచ్చేసింది అనమాట. అయితే ప్రార్థన చేసుకునేవాడు, ప్రభువా నువ్వు ఎట్లాంటి వాళ్ళని ఇచ్చినా నాకు పర్లేదని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. దేవుడు 2 పిల్లల్ని అనుగ్రహించాడండి. నేను మందిరంలో ఉన్నప్పుడు నిజంగా దేవుని కృపను బట్టి నేను చాలా చక్కగా అంటే సంఘమే నన్ను ఆదరించిందండి. నా వస్త్రాల విషయంలో, నా భోజనం విషయంలో, అన్ని విషయాలు నాకు సంఘమే నేర్పించిందండి. ఈ రోజుకి దేవునిలో ఉన్నాను అంటే సంఘం వల్లనే. ఆ తర్వాత నేను ఎప్పుడైతే నాకు ఉద్యోగం వచ్చేసిందో నేను దేవుని మర్చిపోయానండి. అంత అంటే ఉద్యోగంలో పడిపోయి అట్లా చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము అంతగా లేదు, నేను మర్చిపోయాను. ఇప్పటికి నాకు వాక్యము అంతగా గుర్తులేదు. అప్పుడైతే ఏ రెఫరెన్స్ అయినా తీసేవాడిని, అట్లా మర్చిపోయాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడ బ్రదర్ అసెంబ్లీకి వెళ్ళేవాడిని. అక్కడ నాకు వాళ్ళు ఆరాధన చేసేది నచ్చలేదు, వాళ్ళు చెప్పే వాక్యము నచ్చలేదు. ఆ తర్వాత అన్న అక్కడికి మా బాబాయ్ గారు పిలిస్తే అక్కడ వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆ వాక్యం చెప్తా ఉంటే నాకు అనిపించింది అనమాట, ఒరే ఇది అంటే దేవుని స్వరం మాట్లాడినట్టుగానే ఉందన్నమాట. చాలా చక్కగా అనిపించింది. ఇదంతా నిజంగా ఆ వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని విషయం నాకు అర్థమైందండి. అట్లా నేను ఈ మందిరంలోనికి రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడండి. అయితే నేను అప్పటిదాకా అంటే రక్షింపబడ్డాను, మళ్ళా కొంత లోకంలోకి వెళ్ళిపోయాను, కొంత లోకాసులోకి వెళ్ళిపోయాను. అయితే మరలా ఈ సంఘం ద్వారా దేవుడు మరలా తన వైపు తీసుకున్నాడండి.
అయినా నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను ఎక్కువ పాపం చేయలేదు. నాకేమంటే అయినా ఒకసారి పాపం చేసి చూద్దామని చెప్పేసి అట్లా నాకు తలంపు వచ్చింది అనమాట. అయినా ఒకసారి చేసి చూద్దాము ఏం జరుగుతుందని చెప్పేసి అట్లా నేను 3 times ట్రై చేశాను. ఒకసారి ఏమో ఆ డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అంటే 15,000కి నా ప్లేట్లెట్స్ పడిపోయింది. ఆ డాక్టరు రాపిస్తామన్నమాట, నా చేత సంతకం పెట్టుకున్నాడు, ఈ అబ్బాయి చచ్చిపోతే నాకు సంబంధం లేదని చెప్పేసి. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అంటే నేను ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను చంపేనైనా చంపేస్తాడు. అయినా నేను అనుకోలేదు దేవుడు నన్ను ఎందుకు చంపేస్తాడు, నేను టెస్ట్ కదా నేను అనుకున్నాను. అయినా నేను దేవుడిని అడుగుతానని చెప్పేసి దేవుని అడిగి ఆ మరణం నుండి తప్పించాను. మరణం పొందుదాకా నేను వెళ్ళిపోయాను. ఖచ్చితంగా 15,000 ప్లేట్లెట్స్ అంటే అది ప్లేట్లెట్స్ పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత నాకు దద్దురులాగా రావటము, దీనికి కూడా నేను తప్పిపోవడం. అంటే ఇట్లా చేస్తే ఆ మౌత్ దాన్ని టచ్ చేసాను అనమాట. టచ్ చేసి నేను రోగాలు తెచ్చుకున్నాను అనమాట. అంటే దేవుడు ఎదుట తప్పు చేస్తే నన్ను ఖచ్చితంగా శిక్షిస్తాడు అనే మంచి విశ్వాసం నాలోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఏది అని మనం దేవుని అడగాల, ఇది చేయొచ్చా ఇది చేయకూడదా. దేవుని తలంపు ఒకటి చెప్తా ఉంటుంది, నా శరీర తలంపు ఒకటి చెప్తా ఉంటుంది. నా శరీర తలంపుని పక్కన పెట్టాలా, దేవుని వాక్యము అంటే పరిశుద్ధాత్ముడు ఏదైతే చెప్తా ఉంటాడో దాని ప్రకారం వెళ్ళాలని నిశ్చయించుకున్నానండి. మందిరానికి వస్తాను, 1 వీక్ మంచి ఛార్జ్ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతాను. స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ భక్తి అంతా మర్చిపోతాను. మళ్ళీ ఎక్కడికి వస్తాను, మళ్ళీ ఛార్జ్ చేయబడతాను. అంటే నేను ఈ సంఘం ద్వారా పోషింపబడుతున్నానండి, ఆత్మీయంగా నేను పోషింపబడుతున్నాను అన్న ద్వారా నిజంగా దేవుడు మాట్లాడినట్టే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ అంకుల్ కూడా చెప్పారు కదా, అప్పుడు మాట్లాడేటప్పుడు కూడా నాకు భయం వేస్తూ ఉందన్నమాట. నాకు గుచ్చుకుంటా ఉంది ఆ మాటలన్నీ. అమ్మో ఇంత అంటే ఇట్లా కూడా ఆలోచించాలా మనం, ఇట్లా కూడా నాకు తెలియని కొత్త విషయాన్ని ఈ రోజు నేర్చుకున్నాను అనమాట. అట్లా నేను దేవుల్లో వెతుకుతున్నానండి. నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, నాకు తెలుగుని నేను ఉద్యోగం తెచ్చుకోలేదండి. నాకు తెలుగుని నేను ఇలా లేదు, కానీ దేవుడు నన్ను దర్శించాడు. దేవుడికి నా జీవితాన్ని అప్పగించుకున్నాను. ఆ పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ఇక్కడ నిలబడి మీకు సాక్ష్యం చెప్పడానికి నాకు సాయం చేశాడండి. మంచి కుటుంబం నాకున్నది. ఇప్పుడు ఇక్కడ ఒక మంచి సంఘం ఉన్నది, నసరాపేట వెళ్తే నాకు ఒక మంచి సంఘం ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా సహవాసంలో నేను బాగా ఎదుగుతానన్న నమ్మకం నాకు ఉన్నదండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించింది.